నమస్తే, ఎందరికీ స్వాగతం. నేను సుప్రియ. ఎన్నో ఆశలు, ఆశయాలు, కోరికలు, లక్ష్యాలతో ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ ఏడాది మన జీవితంలో జరిగే మంచి చెడులు ఎలా ఉంటాయి? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుంది? అన్ని రాసుల వారి శుభ ఫలితాలు ఎలా ఉంటాయో తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్యులు రాజేష్ గారు మన ఎంత్రీ స్టూడియోలో ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజేష్ గారు. నమస్కారం. రాజేష్ గారు, చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఉదాహరణకి కుంభరాశి తీసుకుంటే దాంట్లో మూడు నక్షత్రాలు ఉంటాయి అంటారు. సో 3 నక్షత్రాల వాళ్ళకి ఒకే పరిహారం ఉంటుందా? మా ఫలితాలు అనేది ఒక్కొక్క రాశిలో 3 నక్షత్రాలు ఉన్నప్పుడు ఒక్కొక్క నక్షత్రానికి కూడా డిఫరెంట్ ఫలితాలు ఉంటాయమ్మా. ఉదాహరణకి మీరు కుంభరాశి వాళ్ళలో కొన్ని లక్షల మంది పుట్టుంటారు. అందరికీ ఒకే ఫలితాలు అన్వయించుకోవడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. అయితే ఈ నక్షత్రాలకు మరి విలువేంటి? జ్యోతిష్ శాస్త్రంలో 27 నక్షత్రాల్లో ఒక 3 రాసులు అంటే 3 నక్షత్రాలు కలిపి ఒక రాశి అంటారు. సో మీకు మేషరాశిలో అనుకోండి, అశ్వని, భరణి, కృత్తిక, ఒకటో పాదం దాకా మేషరాశి ఏర్పడుతుంది. అట్లా మనకేంటంటే మరి మేషరాశి వాళ్ళందరికీ ఒకే ఫలితాలు ఉంటాయని అనుకోవాల్సిన అవసరం లేదు. అశ్విని నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, భరణి నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అనేది మనం చూసుకుంటే కరెక్ట్గా ఫలితాలు ఉంటాయి. చాలా వరకు అవి మనకి అన్వయించుకోవచ్చు. రాజేష్ గారు, ఈ గోచార ఫలితాలే మనకు జరుగుతాయని అనుకోవాలా, లేక జన్మ జాతకంలో ఉన్న దశ అంతర్దశ ఫలితాలను నిర్ణయిస్తాయా? మంచి ప్రశ్న వేశారమ్మా. అయితే చాలామందికి డౌట్ ఉంది, అసలు గోచార ఫలితాలే మనం తీసుకొని జీవితాన్ని చూడాలా, లేకపోతే మన జన్మజాతకంలో ఉన్న దశ అంతర్దశలు ముఖ్యమైన ప్రభావాన్ని చూపిస్తాయనేది. ఈ గోచార ఫలితాలు చూసేటప్పుడు ఖచ్చితంగా మనకి ఏ రాశికైనా సరే వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళ జన్మజాతకంలో దశ అంతర్దశలు అనేవి జరుగుతుంటాయి. మరి ఈ దశ అంతర్దశలు తెలుసుకోవాలంటే వాళ్ళకి కొంచెం జన్మజాతకం మీద అవగాహన ఉండాలి. అయితే ముఖ్యంగా ఈ మేషరాశి కానీ, వృషభ రాశి కానీ, ఇట్లా 12 రాసుల్లో ఒక రాశి అనేది నక్షత్రాల సముదాయాన్ని మనం రాశిగా పరిగణిస్తారు జ్యోతిష్ శాస్త్రంలో. అలాగే ప్రతి రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయమ్మా. ఈ 3 నక్షత్రాల వాళ్ళకి అందరికీ ఒకే ఫలితాలు ఉంటాయనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఒక రాశిలో మీకు ఈ 3 నక్షత్రాలకి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 9 పాదాలు అంటే 3 నక్షత్రాలకి కలిపి మనకి 9 పాదాలు ఉంటాయి. 9 పాదాలు కలిపి ఒక రాశి ఏర్పడుతుంది. అందువల్ల ఏంటంటే ఈ మేషరాశి వారు అనగానే మనకి గుర్తుకు రావాల్సింది అశ్విని నక్షత్రం అన్నా ఉండాలి, భరణి నక్షత్రం అన్నా ఉండాలి, లేదా కృత్తిక 1వ పాదంలో జన్మించిన వారే ఉండాలి. సార్, మరి ఈ ఫలితాలు ఎలాగా మనం చూడాల్సి ఉంటుంది అని అంటే, గోచార ఫలితాలు అనేవి మన జన్మ జాతకాన్ని దాటి ఫలితాలు ఇవ్వలేని పరిస్థితి. ఇవి రెండింటినీ మిక్సప్ చేసి ఫలితాలు నిర్ణయిస్తే వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితాలు చెప్పగలరు. అయితే మనకి ముఖ్యంగా ఈ మేషరాశి వారికి, ఈ అన్ని రాసుల వారికి మనము జరగబోయే పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఉంటాయనేది మనం మాట్లాడుతున్నాము. ఓకే. రాజేష్ గారు, మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం? మేషరాశి వారికి ముఖ్యంగా అంటే ఏ రాశి అయినా అండి, మనకి గోచార ఫలితాలు చూసేటప్పుడు మెయిన్ 4 ప్లానెట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయమ్మా. వీటిల్లో మొదటిగా మనకి శని భగవానుడిది ఎక్కువగా చూస్తుంటాం మనం. సో అందరూ కొంతమంది ఏలినాటి శని, అష్టమ శని అని, లేదు కంటక శని అని, ఇలా మనం మామూలుగా గోచార ఫలితాలు ఎక్కువగా చూసుకుంటుంటాం. అందువల్ల శనిగ్రహ ప్రభావం అనేది ముఖ్యంగా చూస్తుంటారు ప్రతి ఒక్కరు. ఈ సంవత్సరం ఆయన ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని అంట, ఇట్లా మాట్లాడుకుంటుంటారు సహజంగా. అయితే ఈ మేషరాశి వారికి ఈయన 12వ భావంలో అంటే సంచరిస్తున్నాడు ఇప్పుడు. అందువల్ల ఇది ఏలినాటి శని ఆరంభం అయితే అయ్యింది. 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎటువంటి ఫలితాలు ఉంటాయి? మరి గురుగ్రహం, సహజ శుభుడైన గురుగ్రహం ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఈ సంవత్సరం ఉండబోతున్నాడు? రాహుకేతువులు, అన్నిటికన్నా ముఖ్యమైనవి రాహుకేతువులు. ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది మనం మాట్లాడుకోగలిగితే, ఫస్ట్ మనం ముఖ్యంగా రాహు అనే గ్రహం మంచి పాజిటివ్ ప్లేస్లో ఉన్నాడు, లాభవ స్థానంలో ఉన్నాడు ఆయన. అంటే ఈ సహజ పాపులు అంటే శని, కుజ, రాహుకేతువులు అనే ప్లానెట్స్ జ్యోతిష్ శాస్త్రంలో ఉపచయ స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తారు అనేది శాస్త్రం చెప్తోంది. అలాగే మనకి ఈ యొక్క 11వ భావం అనేది ఉపచయ స్థానం అంటారు. ఇది మేషరాశి వారికి నిజంగా చెప్పాలంటే రాహు యొక్క గోచారం అనేది చాలా అదృష్టంగా భావించవచ్చు. సో 12వ ఇంట్లో ఉన్న శని గోచార ఫలితాల్లో ఏలినాటి శని ఫలితాలు ఉంటాయి అనేది చాలామంది భయపడుతుంటారు. కానీ దీనికి మాత్రం వీళ్ళకి ఊరట
మనకి సెకండ్ అంటే ద్వితీయార్థం జూన్ 2వ తేదీ గురువు మనకి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. సో ఆ గురుగ్రహం యొక్క దృష్టి ఈ శని భగవానుడి మీద పడినందువల్ల ఆ ఏలినాటి శని ఎఫెక్ట్ చాలా తగ్గిపోతుంది. సో వాళ్ళకి అప్పుడు దారి అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కొత్త అవకాశాలు వాళ్ళు సృష్టించుకోగలరు. వ్యాపారస్తులకి మంచి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ద్వితీయార్థంలో. అయితే ఈ 12వ భావంలో ఉన్న శని అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ని, ఫారిన్ ట్రిప్స్ని, కొంతమందికి ఏలినాటి శని జరిగేటప్పుడు ఫారిన్ ట్రిప్స్కి వెళ్తుంటారు. సో అంటే జన్మస్థానం వదిలి దూరంగా వెళ్ళి అక్కడ మనం బతకడం నేర్చుకోవడం అనమాట. సో శనిదేవుడు ఆయన ఇచ్చే అంటే మనకి ఏ విధంగా అయినా సరే ఏలినాటి శని జరిగేటప్పుడు మనుషులకి కొన్ని గుణపాఠాలు నేర్పిస్తాడు. జీవితంలో ఒంటరిగా ఈదడం ఎలా, ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం ఎలా జీవించాలి, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మనిషి జీవితంలో ఎటువంటి దారులు వెతుక్కోవాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా నేర్పిస్తాడు. సో అందువల్ల ఏంటంటే మేషరాశి వారికి ఇది ఒక రకంగా ద్వితీయార్థం చాలా బాగుంది. రాహు యొక్క 11వ భావంలో ఉన్న మంచి ఫలితాలు అంటే శని, గురువు, రాహు, కేతువుల్లో ముఖ్యంగా ఈ 2 ప్లానెట్స్ మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గురువు, రాహు. శని భగవానుని కంట్రోల్ చేయడానికి గురు భగవానుడు ఎలాగ ఉన్నారు. సో కేతు పంచమంలో మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఒక ఆధ్యాత్మిక ఉపాసన, ఏదైనా దేవి ఆరాధన కావచ్చు, ఒక పర్టికులర్ టైమింగ్లో చేయడం అనేది మేషరాశి వారికి చాలా చెప్పదగిన సలహా. అంటే ఖచ్చితంగా ఉపాసన చేయడం. సో మనకి ఈ యొక్క గురువు ఎప్పుడైతే ఇంకా మంచి ఫలితాలు ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా మీకు కర్కాటకంలో కానీ, వృశ్చిక రాశిలో కానీ, మీన రాశిలో కానీ వీళ్ళకి జరగబోయే దశ అంతర్దశానాదులు ఉన్నట్లయితే డెఫినెట్గా వీళ్ళు ఈ సంవత్సరం మంచి ఫలితాలు చూస్తారు. అందులో అనుమానం ఏం లేదు. మరి శని ఇచ్చే చెడు ఫలితాల గురించి, వాటికి తీసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా మనం ఒక మాట అనుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈ మేషరాశి వారికి సార్ ఏలినాటి శని జరుగుతుంది, మేమేం పరిహారాలు పాటించాలి, ఇవన్నీ కూడా అడుగుతుంటారు. అయితే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే జనరల్గా శనిదేవుడి యొక్క వాళ్ళకి శాస్త్రంలో ఏం చెప్పున్నారంటే నల్ల నువ్వుల నూనె, మన ఇనుప బాండలి, రాతి ఉప్పు, ఇవన్నీ కూడా అంటే నల్ల గొడుగు, ఇవన్నీ కూడా శనిదేవునికి సంబంధించినవి. ఇవన్నీ ఒక శనివారం రోజు రాహుకాలం టైంలో శివాలయంలో మనం డొనేట్ చేయడం అనేది చెప్పదగిన సలహా. ప్రతి శనివారం డెఫినెట్గా ఒక పూట ఉపవాసం ఉండాలి. 8, 17, 26 ఈ తేదీల్లో ఏ డీలింగ్స్ పెట్టుకోకుండా, అంటే 8వ తేదీ అనేది శని భగవాన్ సంఖ్యగా తీసుకుంటారు. అందువల్ల ఆ ప్రభావం ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే ఏదైనా సరే కొత్త కార్యక్రమాలు స్టార్ట్ చేసేటప్పుడు ఈ యొక్క డేట్ని అవాయిడ్ చేయాలి. ఇవన్నీ కూడా వాళ్ళకి మేషరాశి వారికి ఈ సంవత్సరం చెప్పుకోదగిన పరిహారాలు. ముఖ్యంగా శివాలయ దర్శనం అనేది ఎవ్రీ సాటర్డే విజిట్ చేయడం, ఎవరి ఇష్టదైవం అయినా కూడా మెయిన్ శివాలయం విజిట్ చేయడం మంచిది. సో వీలైతే ఒకసారి తిరునల్లారని తమిళనాడులో టెంపుల్ ఉంది శని భగవానుడు, దాన్ని దర్శించడం మంచిదండి శనివారం రోజు పర్టికులర్ శనివారం. ఓకే. రాజేష్ గారు, ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వాళ్ళు చేయాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అమ్మా. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం అంటే 2వ భావంలో గురువు సంచరిస్తున్నాడు మిథున రాశిలో. అంటే జన్మరాశి నుంచి 2వ భావంలో గురువు సంచరించడం అనేది మామూలుగా ధనాభివృద్ధి, ఖచ్చితంగా కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు జరగడం అనేవి, బ్యాంక్ స్టోరేజ్ పెరగడం, ఇలాంటివన్నీ వాళ్ళు తెలుసుకోవచ్చు. అంటే మంచి పరిణామంగా తీసుకోవచ్చు. లాభస్థానంలో శని సంచారం అనేది కూడా చాలా శుభ పరిణామం. 100% వీళ్ళకి ఉన్న కోరికలు, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కోరికలు తీరే అవకాశం ఉంది ఈ సంవత్సరం. ఈ గురువు యొక్క దృష్టి ఈ లాభస్థానంలో ఉన్న శని భగవానుడి మీద జూన్ 2 తర్వాత వచ్చినందువల్ల ఇంకా బాగా మంచి ఫలితాలు చూసే అవకాశాలు ఉన్నాయి. సో రాహు కూడా 10వ భావంలో సంచరిస్తున్నందువల్ల ఉపచయ స్థానంలో మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కేతువు 4వ ఇంట్లో, అంటే కేతువు మోక్షకారకుడు అని అంటారు. సో ఈయన 4వ ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని వీళ్ళు ల్యాండ్స్ కొనుగోలు, అమ్మడం, ఉన్న ల్యాండ్స్ అమ్మేయడం, కొత్తవి కొనుక్కోవడం, లేదా వెహికల్స్ ఏవైతే ఉంటాయో పాతవి అమ్మేసి కొత్తవి కొనుక్కోవడం. సో మదర్ యొక్క ఆరోగ్యంలో కంగారుగా ఉండడం. సో ఇటువంటివన్నీ కుటుంబంలో ఎవరికో ఆకస్మికంగా కొంచెం హెల్త్ ఇబ్బంది పడడం, అలాంటివి కేతు వల్ల జరిగే పరిణామాలు ఉంటాయి. ఓవరాల్గా ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా శని లాభభావంలో ఉండడం, ద్వితీయార్థం వరకు మనకి గురువు
మనకి రెండవ భావంలో ఉండడం, 10వ ఇంట్లో రాహు ఉండడం, కీర్తి ప్రతిష్టల్ని కొంచెం పెంచడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఈ సంవత్సరం 2026 సంవత్సరం ఎక్కువగా వృషభ రాశి వారికి చూపిస్తుంది గోచార నిర్ణయంగా. మరి వ్యక్తిగత జాతకంలో ఒకవేళ వీళ్ళకి ఏదైనా ఇబ్బందికరమైన అష్టమాధిపతి దశ లేదు రాహు అంతర్దశ ఇలాంటి ఏదైనా జరుగుతున్నప్పుడు ఈ గోచారం అనేది కొంచెం వరకు అంటే ఆ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ని తట్టుకునే శక్తినే ఇస్తుంది తప్ప మెయిన్గా జన్మజాతకంలో ఉన్న దశాంతర్దశలు ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి జీవితాన్ని నడిపించడంలో. అయితే ఈ గోచార ఫలితాలు ఎంతో బాగున్నాయండి మరి అంటున్నారు, మరి మాకు జరగలేదని కొంతమంది అనుకుంటుంటారు. దానికి గల కారణం కేవలం మనకి వ్యక్తిగత జాతకంలో వాళ్ళ యొక్క దశ అంతర్దశలు అనేవి నిర్ణయించబడి ఉంటాయి. సో అయితే ఈ వృషభ రాశి వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యంగా ఈయన కేతు 4వ ఇంట్లో ఉన్నందువల్ల వీళ్ళ కులదేవత ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా ఆరాధించడం, అది ఆదివారం పూట 100% వాళ్ళ యొక్క కులదేవతకి నైవేద్యం పెట్టి అది నలుగురికి పంచడం చాలా ముఖ్యమైన విషయంగా తీసుకోవచ్చు. తర్వాత ఏదైనా ఒక అంటే స్ట్రీట్ అండ్ డాగ్ అని చెప్పను కానీ కుక్కని కొంతమంది పెంచుకుంటుంటారు, కొంతమందికి అది జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఆటోమేటిక్గా. అందువల్ల ఈ సాధు పొంగువులు ఉన్న ప్లేసెస్కి వెళ్ళి అక్కడ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం, అంటే ఇప్పుడు జీవ సమాధి చెందిన గొలగమూడి వెంకయ్య స్వామి గారు, సో రాఘవేంద్ర స్వామి గారు ఇలాంటి ప్లేసులకి వెళ్ళి విజిట్ చేసినందువల్ల ఖచ్చితంగా కేతు ఇచ్చే నెగిటివ్ ఫలితాల నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఇకపోతే మనకి ఎక్కువగా బాగా మంచి ఫలితాలు అనుభవించాలి అని అంటే ఎవరికైతే వీళ్ళ జాతకంలో వృషభ రాశి వారికి శని మహాదశ కానీ అంతర్దశ కానీ జరుగుతున్నా వాళ్ళకి జూన్ 2 తర్వాత నుంచి మంచి శుభ ఫలితాలు ఉండే అవకాశం ఉన్నాయి. సో వృషభ రాశి వాళ్ళకి అంత పెద్ద పరిహారాలు పాటించాల్సిన అవసరం ఏం లేదు, కానీ మెయిన్ దశ అంతర్దశలు అనేవి వాళ్ళ వ్యక్తిగత జాతకంలో వాళ్ళు చూపించుకొని చేసుకోవచ్చు. కానీ గోచార ఫలితాల్లో మాత్రం ఈ కేతుకి శాంతి చేసుకుంటే సరిపోతుంది. ఓకే రాజేష్ గారు, మిథున్ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంది? వాళ్ళు ఏమైనా పరిహారాలు చేసుకోవాలా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మిథున రాశి వారికి వాళ్ళకి జన్మరాశిలోనే గురువు యొక్క సంచారం అనేది జూన్ 2 వరకు ఉంటుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి జూన్ 2 వరకు. సో అన్ఎక్స్పెక్టెడ్గా జర్నీస్ చేయాల్సి రావడం, లాంగ్ జర్నీస్. సో ఈ రాశి అనే ప్రభావం అంటే చంద్రుడి మీదకి గురువు ఉన్నప్పుడు చాలామంది ఇల్లులు మారుతుంటారు, ప్లేసెస్ షిఫ్ట్ అవుతుంటారు. మన అనుభవంలో చాలా వరకు అలాగే జరుగున్నాయి. ఈ రాహు 9వ ఇంట్లో సంచారం వల్ల సో తీర్థయాత్రలు కానీ ఏదైనా ఫారిన్ ట్రిప్ కానీ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి 10వ భావంలో శని గోచారంలో ఉన్నందువల్ల వీళ్ళు కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక గట్టి ఫౌండేషన్ ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. అది కొంచెం స్లోగా ఉన్నప్పటికీ తర్వాత ఆయన 2.5 సంవత్సరం తర్వాత లాభభావంలోకి వచ్చేదానికి ఇది ఖచ్చితంగా పెద్ద ఫౌండేషన్ అవుతుంది శని భావం. సో 3rd హౌస్లో కేతువు మంచి రిజల్ట్స్ ఇస్తాడు ఉపచయ స్థానాల్లో పాపులు అనేది శాస్త్రం చెప్తోంది. దానివల్ల ఏంటంటే మనం ఉపచయ స్థానంలోని కేతువుకి పెద్దగా నెగిటివ్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి వీళ్ళలో అంటే వీళ్ళకి 2వ భావంలోకి జూన్ 2 తర్వాత గురు భగవానుడు వస్తాడు. అందువల్ల బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడము, కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగడము, సో ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నో డౌట్ ఈ మిథున రాశి వారికి గురు భగవానుడు జూన్ 2 తర్వాత నుంచి మంచి ఫలితాలు ఇస్తాడు. శని భగవాను కూడా తన యొక్క నవమ దృష్టితో చూస్తాడు కాబట్టి జూన్ 2 తర్వాత ఎవరికైతే శని దశ అంతర్దశలు జరిగే వాళ్ళకి లేదు కర్కాటకం కానీ వృశ్చికం కానీ మీనం కానీ వీళ్ళకి జరుగుతున్న దశ అంతర్దశలు ఉన్నట్లయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా మంచి ఫలితాలు చూస్తారు. అయితే ఈ రాహుకి మరి 9వ ఇంట్లో ఉన్న రాహుకి మాత్రం ఏం చెప్తారు అనంటే జనరల్గా ఏదైనా టెంపుల్కి వెళ్ళి అక్కడ వీళ్ళు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అది చేయించుకున్నట్లయితే వీళ్ళకి చాలా బాగుంటుంది. వీళ్ళు ఎక్కువగా మిథున రాశి వారికి బాగుండాలి జీవితంలో అన్నప్పుడు వీళ్ళు అంటే ఇది వాయుతత్వ రాశి అంటారు. సో వాయుతత్వ రాశి అనగానే మనకి ఈ పావురాలు పక్షులు ఏవైతే గాల్లో ఎగురుతాయో వాటికి దానం అంటే ఏదో ఒకటి దానా వేయడం అనమాట. అంటే వడ్ల గింజలు కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ కూడా వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాయి. సో ఇంతకుముందు మనం వృషభ రాశి వారికి మేషరాశి వారికి కూడా చెప్పాల్సింది, తర్వాత మీకు సింహరాశిలో చెప్తాను నేను. అవి ఓవరాల్గా మనం ఫైనల్గా ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి. మరి కర్కాటకం రాశి వాళ్ళకి వాళ్ళ ఈ సంవత్సరం ఎలా ఉంది? వాళ్ళు ఏమైనా పరిహారాలు ఏమైనా చేసుకోవాలి? తప్పకుండా. ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి మాత్రం గురువు 12వ ఇంట్లో జూన్ 2 వరకు సంచరిస్తున్నాడమ్మా. 9వ భావంలో శని భగవానుడు సంచరిస్తున్నాడు.
సో అష్టమ భావంలో ముఖ్యంగా రాహు సంచరిస్తున్నాడు. చాలామంది ఈ అష్టమంలో ఉన్న రాహు వల్ల చాలా ఇబ్బందులు పడతారు అనే పాయింట్ ఉంది. అయితే వీళ్ళ యొక్క అదృష్టం ఏంటంటే గురువు యొక్క దృష్టి జూన్ 2 వరకు రాహుని చూస్తాడు కాబట్టి ఆ యొక్క కంట్రోలింగ్ అనేది ఉంటుంది. అయితే ఎవరికి ఎక్కువగా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందంటే జనరల్గా రాహుకేతువుల దశలు జరగాలి. ఆ దశలు జరిగే వాళ్ళకి ఇది ఎక్కువగా ఫలితాలు ఉంటాయి. అష్టమ రాహు ఉండొచ్చు, అష్టమ శని ఉండొచ్చు, ఏదైనా కానీ ఆ దశ అంతర్దశలు జరిగినప్పుడే వాళ్ళు ఆ ఫలితాలు ఎక్కువ చూస్తారు. సో మిగతా వాళ్ళు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇదే కర్కాటక రాశి వారికి వాళ్ళకి యోగకారకుడైన కుజుడి యొక్క దశ అంతర్దశలు జరుగుతున్నా, గురువు యొక్క దశ అంతర్దశలు జరుగుతున్నా వాళ్ళకందరికీ పెద్ద నెగిటివ్ ఎఫెక్ట్గా వాళ్ళు ఫీల్ అవ్వరు. అంటే వాళ్ళకి జరుగుతాయి, బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క దశ అంతర్దశలు బాగున్నందువల్ల అవి పట్టించుకునే పరిస్థితిలో వాళ్ళు ఉండరు. సో అందువల్ల ఏంటంటే ఓవరాల్గా కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహు, 9వ భావంలో శని, 12వ భావంలో గురువు, 2వ భావంలో కేతువు, ఇవన్నీ కూడా మనకి ఒక రకంగా నెగిటివ్ షేడ్స్ని చూపిస్తున్నా నేనేం చెప్తానంటే ఈ కర్కాటక రాశి వారికి నెక్స్ట్ జూన్ 2 తర్వాత గురువు ఈ యొక్క 9వ భావంలో ఉన్న శనిదేవుడిని చూస్తాడు. తర్వాత ఈ గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే మీకు సప్తమం మీద పడిందో వివాహం కాని వారికి వివాహం కలగడం, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోవడం, ఇవన్నీ సంకల్పాలు వస్తాయి. తండ్రి యొక్క ఆరోగ్యం మీద కంగారు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కుటుంబంలో ఈ ధనం సడన్గా బ్యాంక్ బ్యాలెన్స్ అనేది డ్రై అప్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. అంటే సడన్గా ఖాళీ అవ్వడం అని అంటే ఏదో అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ రావడం, వీళ్ళు అది ఊహించలేకపోవడం. దీనివల్ల ఏంటంటే వీళ్ళ సంవత్సరం మొదటి నుంచి కూడా మనీ సేవింగ్స్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ 2వ భావంలో కేతు సంచారం వల్ల 2వ భావం అనగానే ధననేత్ర కుటుంబ వాకస్థానంగా చెప్తారు. సో ఈ ధననేత్ర కుటుంబ వాకస్థానంలో కేతు సంచరిస్తున్నాడు కాబట్టి వీళ్ళు డెఫినెట్గా వీళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో మాట్లాడినందువల్ల అవమానాలు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దానివల్ల వీళ్ళు దాని నుంచి తప్పించుకోవాలంటే ఏదైనా మంత్రజపం చేయించడం మంచిది. నాన్ వెజ్ అనేది డెఫినెట్గా ఆదివారం తినకుండా ఉండడం మంచిది. ఎందుకంటే సింహరాశికి అధిపతికి రవి తీసుకుంటారు. సో అందువల్ల ఆదివారం ఖచ్చితంగా నాన్ వెజ్ మానేసేయాలి వీళ్ళు. ఈ కర్కాటక రాశి వారు ఇంకా మంచి ఫలితాలు ఖచ్చితంగా పొందాలి అంటే వీళ్ళు డెఫినెట్గా ప్రతి పౌర్ణమికి వీళ్ళు అన్నదానం అనేది చేయడం చాలా మంచిదండి. ఈ అన్నదానం అనేది వాళ్ళ యొక్క వీలుని బట్టి ఎంత మందికి చేయగలిగినా మంచిదే. ఇది పౌర్ణమి రోజు చేయడం ఇంకా మంచిది. రాజేష్ గారు, మామూలుగా సింహరాశి అనగానే చాలామంది చాలా గొప్పగా చెప్పుకుంటారు సింహరాశిలో పుట్టారా అనేసి. సో సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉందంటారు? వాళ్ళ ఫలితాలు ఎలా తెలుసుకోవచ్చు? నిజమేనమ్మా, సింహరాశిలో పుట్టిన వాళ్ళకి జనరల్గా ఉదార స్వభావం ఎక్కువ ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం పొగడ్తలకి ఈజీగా పడిపోతారు అనే ఒక ఇది ఉంది. మీ అంతటి వాళ్ళు లేడయ్యా అంటే అంతటి వాళ్ళకైనా శత్రువునైనా క్షమిస్తారు. ఇలాంటివన్నీ ఉంటాయి సింహరాశిలో సహజంగా ఉండే లక్షణాలే. నలుగురిలో తెలిసే వ్యక్తులుగా కూడా ఉంటారు. వాళ్ళు పేదవాడిగా పుట్టినప్పటికీ నలుగురికి తెలిసే వ్యక్తిగానే ఉంటారు. సో ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పుకోదగిన ప్రభావం ఏంటంటే గురువు లాభస్థానంలో జూన్ 2 వరకు ఉంటున్నాడు. అది చాలా గొప్ప విషయమే. అక్కడ సప్తమంలో రాహు ఉంటున్నాడు, లగ్నంలోనే అంటే రాశిలోనే కేతు ఉంటున్నాడు, అష్టమంలో శని ఉంటున్నాడు. 4 గోచార గ్రహాల్లో ముఖ్యంగా అష్టమంలో ఉన్న శని చాలామంది భయపడుతున్నారు. కానీ ఈ అష్టమ శని ప్రభావం జూన్ 2 తర్వాత గురు భగవానుడి యొక్క దృష్టి ఈ శని మీద పడుతుంది అనమాట. పడినప్పుడు ఆ యొక్క అష్టమ శని ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుంది. జనరల్గా శాస్త్రంలో ఏం చెప్పారంటే శని ఉన్న రాష్ట్రాధిపతి శనికి కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉన్నట్లయితే ఆ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవని చెప్తారు. సో అందువల్ల సింహరాశి వాళ్ళు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే వీళ్ళకి చెప్పదగిన ఫలితాల్లో ముఖ్యంగా వీళ్ళు చంద్రుడి మీద కేతు వచ్చినందువల్ల, అంటే ముఖ్యంగా మఖా నక్షత్రము, పుబ్బ నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, ఇట్లా 3 నక్షత్రాలు కలిపి సింహరాశి ఏర్పడుతుంది కదా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫలితాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి అంటే అధిపతి రవిని తీసుకుంటారు. సో ఈ కేతు ఎప్పుడైతే చంద్రుడి మీదకి వస్తుందో మనిషి అంతరంగా అంటే ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడడం, కొంచెం జీవితాన్ని ఎక్కువగా లోతుగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఈ సంవత్సరం అంతా ఏంటంటే వాళ్ళకి రాహు సప్తమంలో ఉండి కొత్త పరిచయాలు, కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి అవ్వడం ఇవి కూడా చేస్తాడు. శని మాత్రం అష్టమంలో ఉన్నందువల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా మంచిగా అంటే వీళ్ళకి టైం బాగుండి మంచి దశలు జరుగుతుంటే అన్ఎక్స్పెక్టెడ్గా బాగా డబ్బులు వస్తాయి, లేదంటే చిన్న అవమానాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ జూన్ 2 తర్వాత గురువు యొక్క దృష్టి పడినందువల్ల అది కూడా నెగిటివ్ ఎఫెక్ట్ పోతుంది. అయితే ఎప్పుడైతే వీళ్ళ యొక్క రాశిలోనే కేతు సంచారం ఉన్నందువల్ల వీళ్ళు ఎక్కువగా రీసెర్చ్ చేయడానికి ఈ సంవత్సరం తీర్థయాత్రలు, దేవాలయాల దర్శనాలు అన్ఎక్స్పెక్టెడ్గా చేయడం జరుగుతుంది. కొంచెం వీళ్ళు జీవనశైలి బాగుండాలి, ఈ సంవత్సరం ఇంకా మంచి ఫలితాలు చూడాలి అంటే వీళ్ళు కేతు యొక్క లక్షణాలని వీళ్ళ జీవితంలో తీసుకోవాలి. అంటే
మాల ధారణ అనేది కొంతమంది వేస్తుంటారు, అయ్యప్ప మాలని ఇట్లా వేస్తుంటారు. వాళ్ళు అది ఈ సంవత్సరం వేయడం చాలా మంచిది. తర్వాత ఒక దీక్షలాగా ఏదైనా ఒకటి, అమ్మవారి దీక్ష కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. అలా ఉండడం చాలా మంచిది. నాన్ వెజ్ అనేది 100% మానేయాలి ఈ సంవత్సరం వీళ్ళు సింహరాశి వారు. అంటే అష్టమ శని ప్రభావం నుంచి ఉంటుంది, తప్పించుకోవచ్చు ఇట్లా లగ్నంలో కేతువు ఉన్నందు వల్ల. సో ఈ కేతువుకి ఇంకా బ్లెస్సింగ్స్ రావాలి అంటే కుక్కలకి ఆహారం వేయడం, తర్వాత ఈ యొక్క జీవ సమాధి చెందిన గురువుల యొక్క క్షేత్రాలు దర్శించడం, ఇవన్నీ కూడా సింహరాశి వారికి చెప్పదగిన సలహాలు అనమాట. డెఫినెట్గా ఈ సింహరాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే ఈ చెప్పిన పరిహారాలు ఖచ్చితంగా పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందగలరమ్మా. అంటే మామూలుగా రాజేష్ గారు, ఈ రాసుల కల్లా సింహరాశి అంటే నిజంగా గొప్పదైనా, అంటే మంచి రాశి? లేదులే, పేరు మాట్లాడడానికి సింహంగానే అనే ఒక మన భావం మామూలుగా సింహం అనగానే జంతువు గుర్తుకొస్తుంది, బ్రైట్ గా అనిపిస్తుంది. అలా అని చెప్పి అది అందులో చాలా మంది కష్టాలు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సహజంగా వాళ్ళకి జీవితం ఎప్పుడు కూడా 35+ తర్వాతే మంచిగా సెటిల్ అవుతారు జీవితాల్లో. అంటే ఇవన్నీ అనుభవపూర్వకంగా వచ్చే సందేశాలు అన్నమాట. సరే రాజేష్ గారు, కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంది? కన్యా రాశి వారికి చాలా బాగుందమ్మా ఈ సంవత్సరం. కాకపోతే కొన్ని ఏ రాశి వారికైనా కూడా ఈ ప్లేస్మెంట్స్, ప్లానెట్స్ జీవితంలో ఇప్పుడు కన్యారాశి ఉంది. కన్యారాశికి అధిపతి బుధుడు అంటారు. ఈ బుధుడు వీళ్ళ యొక్క జన్మజాతకంలో మంచి పొజిషన్స్లో ఉంటే, అంటే ఉచ్చక్షేత్రంలో కానీ, స్వక్షేత్రంలో కానీ, మిత్రక్షేత్రాల్లో కానీ ఉన్నట్లయితే ఈ గోచార ఫలితాలు ఎంత నెగిటివ్ ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా దాటవేయగల పరిస్థితి అనమాట. బుధుడే వీక్గా ఉన్నాడు అనుకోండి రాశ్యాధిపతి, అప్పుడు వీళ్ళు కొంచెం అంటే ఇతరుల మాటలు విని చెడిపోవడం, సో ఇట్లా ఉంటుంది. వీళ్ళని తప్పుగా అర్థం చేసుకోవడం ఉంటాయి. కానీ ముఖ్యంగా ఫలితాల్లో చెప్పుకుంటే మనకి రాహు 6వ భావంలో మంచి ఫలితాలు ఇచ్చే పొజిషన్ ఉన్నాడు. రాహు ఉపచయ స్థానంలో మంచి యోగాన్ని ఇస్తాడనేది శాస్త్రం చెప్తోంది. 7వ భావంలో శని, ఈయన శని 7వ భావంలో ఏం చేస్తాడు అంటే ఇది వివాహ జీవితంలో కొంచెం ఒడిదుడుకులు ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఒడిదుడుకులు అంటే కొంతమంది డైవర్స్కి అప్లై చేస్తుంటారు, ఇలా ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఈ సంవత్సరం ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ నెగిటివ్ ఎఫెక్ట్ మాత్రం జూన్ 2 తర్వాత గురువు లాభస్థానంలోకి వచ్చి ఈ శనిదేవుని చూస్తాడు. సో దానివల్ల అప్పటి నుంచి వీళ్ళకి కొంచెం ఊరట అనేది లభిస్తుంది. ద్వితీయ అర్థం బాగుంది ఈ సంవత్సరం వీళ్ళకి, అంటే కన్యా రాశి వారికి. వీళ్ళు ముఖ్యంగా ఎప్పుడైనా సరే జీవితంలో కొంచెం బాగుండాలి, మంచిగా మనశ్శాంతిగా ఉండాలి అని అంటే వీళ్ళు చెట్లను పెంచడం నేర్చుకోవాలి. 100% వీళ్ళు చెట్లను బాగా అంటే వాటరింగ్ చేయడం, తర్వాత ఈ పెసరపప్పుతో చేసిన వంటకాలు ఏవైతే ఉంటాయో అవి వీళ్ళు డొనేట్ చేయడం బుధవారం రోజు కానీ, శనివారం రోజు కానీ చేయగలిగితే వీళ్ళకి ఈ సంవత్సరం వచ్చే నెగిటివ్ ఫలితాల నుంచి తప్పించుకోవచ్చు. కేతు 12వ ఇంట్లో ఉన్నందువల్ల డెఫినెట్గా వీళ్ళు కూడా ఒక తీర్థయాత్ర, లాంగ్ జర్నీ చేస్తారు. ముఖ్యంగా గురువు మంచి ఫలితాలు ఇస్తున్నాడు 11వ భావంలో. అది వీళ్ళకి ఒకవేళ ఇంకా మంచి ఫలితాలు ఉండాలని ఎలా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మకర రాశిలో ఏదైనా గ్రహం ఉండి, లేదు వీళ్ళకి కర్కాటకంలో, లేదు మీనంలో, లేదు వృశ్చికంలో, ఈ రాశుల్లో ఏదైనా గ్రహాలుండి ఆ దశలు లేదా అంతర్దశలు జరుగుతున్నట్లయితే వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. అయితే వీళ్ళకి పెద్దగా పరిహారాల విషయంలో మెయిన్ శనిదేవుడికి చూడాలి అని చెప్పాను. తర్వాత కేతు భగవానుడికి, రాహు ఎలాగో మంచి ఫలితాలు ఇస్తున్నాడు, గురువు కూడా మంచి ఫలితాలు ఇచ్చే పరిస్థితులను ఉన్నారు. సో నేను చెప్పిన పరిహారాలు పాటించడం ద్వారా ఈ కన్యా రాశి వారికి, కన్యా రాశి వారికి కొంచెం బాగానే ఉంది ఈ సంవత్సరం. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంది? తులారాశికి అధిపతి శుక్రుడమ్మా. ఈ శుక్రుడు జాతకంలో వీళ్ళకి మంచి ఉచ్చక్షేత్రంలో కానీ, స్వక్షేత్రంలో కానీ, మిత్రక్షేత్రాల్లో కానీ ఉన్నట్లయితే, ఈవెన్ నవాంశలో కూడా ఉచ్చ స్థితిలో ఉన్నట్లయితే వీళ్ళకి జీవితంలో డెఫినెట్గా మంచి యోగం పట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ తులారాశి నుంచి 9వ భావంలో గురువు జూన్ 2 వరకు సంచరిస్తున్నాడు. దానివల్ల వీళ్ళు కొంతమంది ఇల్లు షిఫ్ట్ అవ్వడం, లేదా వర్క్ లొకేషన్ షిఫ్ట్ అవ్వడం జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత వీళ్ళకి 10వ భావంలోకి జూన్ 2 తర్వాత వస్తాడు కాబట్టి, అంటే వర్క్ ఏరియాకి, ప్రొఫెషన్, బిజినెస్ ప్లేస్కి కొంచెం మంచి మార్పులు తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తులారాశి వారికి 6వ భావంలో శని సంచరించడం అనేది చాలా చెప్పుకోదగిన శుభ పరిణామం. అది జనరల్గా శాస్త్రం చెప్పేది కూడా 6వ భావంలో ఉంటే శత్రు, రోగ, రుణస్థానంలో అవన్నిటిని తగ్గించేస్తాడు, వాళ్ళ నుంచి బయటపడేటట్టు చేస్తాడు అని చెప్తుంటారు. ఈ పంచమంలో ఉన్న శని, అంటే గోచారంలో పంచమంలో ఉన్న శని పిల్లల విషయంలో, వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో కొత్తగా నిర్ణయాలు తీసుకోవడం, సో వీళ్ళు కూడా హైయర్ స్టడీస్కి ఎక్కువగా, అంటే విద్యార్థులతో హైయర్ స్టడీస్కి అప్లై చేయడం, ఇవన్నీ జరుగుతాయి. చాలామంది సక్సెస్ సాధిస్తారు. లాభభావంలో ఉన్న కేతు మాత్రం కొన్ని రిలేషన్షిప్స్ని కట్ చేసి
అంటే అన్నెసరీ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కట్ చేసి వీళ్ళ జీవితంలో కొత్త వెలుగులు నింపుతాడు, కొత్త పరిచయాలు కూడా వస్తాయన్నమాట. సో తులారాశి వారికి ఓవరాల్గా కేతు మంచి పొజిషన్లో ఉన్నారు, గురువు ద్వితీయార్థం వరకు అంటే ప్రథమార్థంలో చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు, శని భగవానుడు త్రూఅవుట్ ది ఇయర్ చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. సో ఈ ఫలితాలన్నీ కరెక్ట్గా వీళ్ళు అనుభవించాలన్నా, లేదు నెగిటివ్ ఫలితాల నుంచి వీళ్ళు బాగా ఇబ్బంది పడకుండా ఉండాలన్నా తులారాశికి అధిపతి అయిన శుక్ర భగవానుడి మనం ఏ విధంగా పరిహారాలు పాటించాలి అంటే, శుక్రుడికి గోవును కూడా తీసుకున్నారు కాబట్టి గోసేవ శుక్రవారం పూట చేయడం చాలా మంచి పరిహారంగా చెప్పుకోవచ్చు. లేదు ఏదైనా ఒక శుక్రవారం రోజు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి డెఫినెట్గా అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా పెట్టి నలుగురికి దానం చేయడం, ఇది కూడా చాలా చెప్పుకోదగిన సలహా. ఇకపోతే స్త్రీ విషయంలో అంటే ఎవరైనా మీకు హెల్ప్ అడిగినప్పుడు అది మీరు కాదనకుండా చేయడం, అంటే మీకున్నంతలో అది నిస్వార్థంగా చేయడం అనేది చెప్పదగిన సలహా. తులారాశి వారికి ఆల్మోస్ట్ చాలా వరకు అన్ని అంటే శని భగవానుడు అన్ని కష్టాలు ఇచ్చే శని భగవానుడే వీళ్ళకి యోగకారకుడు. అందువల్ల అటువంటి తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు వాళ్ళ వైపు. ఓకే రాజేష్ గారు, వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు? వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంటే ఈ గోచార ఫలితాలు చూసేటప్పుడు ముఖ్యంగా ఈ రాహు 4వ భావంలో, కేతువు 10వ భావంలో ఉంటున్నాడు. ఈ కేతువు 10వ భావంలో ఉన్నందువల్ల ఉద్యోగం వ్యాపారం విషయంలో ఏదైనా పాతది ఏదైనా ఉంటే వైండప్ చేసేయడం, కొత్తగా ఏదైనా మీరు స్టార్ట్ చేయడం అనేది జరుగుతాయి. కొంతమందికి ఉద్యోగాలు చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రోల్స్ కొంతమందికి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ నుంచి ఇంకొంచెం హైయెస్ట్ పోస్ట్కి వెళ్తారు. అంటే ప్రాజెక్ట్ మేనేజర్ పోస్ట్ అయితే పోయినట్టే అనుకుంటారు కానీ వచ్చిందని మనం మాట్లాడుకుంటాం కదా ఎక్కువగా. సో ఆ విధంగా ఈ కేతువు చేసే పనులు ఉంటాయి. సో రాహు మాత్రం 4వ ఇంట్లో కొత్తగా ఇల్లు కొనుక్కోవడం కానీ, లేదు వాహనం కొనుక్కోవడం కానీ, మదర్ యొక్క హెల్త్ గురించి కంగారు పడడం కానీ, సో అటువంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి శని భగవానుడు పంచమంలో ఉంటే మాత్రం సంతాన విషయంలో కొంచెం ఇబ్బందులు పడడం, వాళ్ళ యొక్క కెరీర్ పాయింట్లో వీళ్ళు కంగారు పడడం, వాళ్ళ యొక్క స్టడీస్ కానీ గ్రోత్ కానీ కొంచెం స్లో అవ్వడం అనేది జరుగుతాయి. అందువల్ల కానీ అది ఎప్పటి వరకు అంటే జూన్ 2 వరకు అనమాట. ఎందుకంటే జూన్ 2 తర్వాత గురువు కర్కాటక రాశిలోకి వచ్చి తన 9వ దృష్టితో ఈ శని భగవాను చూస్తాడు. అప్పటి నుంచి కొంచెం రిలీఫ్ అనేది కలుగుతుంది పంచమంలో ఉన్న శని వల్ల. ఈ గురువు కూడా అష్టమంలో సంచారం అనేది నెగిటివ్గా చెప్తారు జనరల్గా. అయితే నేనేమంటానంటే ఒకవేళ వీళ్ళకి జరుగుతున్న దశ అంతర్దశానాథులు మిథునంలో కానీ, తులలో కానీ, కుంభరాశిలో కానీ ఉన్నట్లయితే డెఫినెట్గా అదేం పెద్ద నెగిటివ్ ఎఫెక్ట్లు ఇచ్చే పరిస్థితి కాదు. మరి గోచార రీత్యా 9వ భావంలో మంచి ఫలితాలు ఇస్తారనేది శాస్త్రం చెప్తోంది. అది మీకు జూన్ 2 తర్వాత ఆయన ఖచ్చితంగా 9వ భావంలోకి వస్తాడు. అక్కడి నుంచి వీళ్ళ జీవితంలో మంచి ఆశలు చిగురిస్తాయి. ప్రమోషన్ రాని వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. జీవితంలో కొత్త ఉద్యోగం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారికి జూన్ 2 తర్వాత నుంచి మంచి ఫలితాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇంకా మంచి ఫలితాలు పొందాలన్నా, జీవితంలో నెగిటివ్ కొంచెం తగ్గిపోవాలన్నా వృశ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు ఈయన యొక్క పరిహారం పాటించాలి. అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఖచ్చితంగా మంగళవారం పూట విజిట్ చేయడం. తర్వాత కుజుడు మామూలుగా సైన్యాధ్యక్షుడిగా తీసుకున్నారు. సో ఎప్పుడు ఫిజికల్గా ఫిట్గా ఉండేదానికి ట్రై చేయడం, ఏదో ఒక స్పోర్ట్స్ ఆడుతుండడం, అది ఎంత పెద్దవాళ్ళైనా ఎంతో కొంత శారీరక శ్రమ అనేది ఖచ్చితంగా చేయాలి. సో అంటే కుజుడు మనకి చెప్పంగానే శాస్త్రంలో పోలీస్ శాఖకి, మిలిటరీ పీపుల్కి వీళ్ళందరికీ కుజుడు ఎక్కువగా రోల్ చేస్తాడు. సో అందువల్ల పోలీసులాగా ఒక దినచర్య ఖచ్చితంగా ఫిజికల్గా ఫిట్నెస్ ఉండడం, డైలీ చేయడం, ఇవన్నీ కూడా మంచిగా తీసుకోవాలి. సో కుజుడికి ఎర్రకందులు తీసుకున్నారు. ఎర్రకందులు వీళ్ళు మంగళవారం పూట ఖచ్చితంగా ఏదైనా దానం చేయడం, ఇవి కూడా మనకి చెప్పుకోదగిన పరిహారాలు. ముఖ్యంగా అగ్ని అనే పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ అగ్నికి సంబంధించిన విషయాలు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అది కొంచెం చూసుకోవాలి. సో మంగళవారం పూట ఎప్పుడు కూడా దక్షిణ దిక్కుగా ప్రయాణం చేయకుండా ఉండండి, ఇది ఒక్కటి చెప్పుకోవచ్చు. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఈ విధంగా చేయడం వల్ల ఈ సంవత్సరం కొంచెం మంచి ఫలితాలు చూస్తారు. ఓకే. రాజేష్ గారు, ధనుస్సు రాశి వాళ్ళకి. సో ధనుస్సు రాశి వారికి 7వ భావంలో గురువు మంచి ఫలితాలు ఇస్తాడు, అది ఖచ్చితంగా ఉంది. జూన్ 2 వరకు మంచి ఫలితాలు ఇస్తాడు. తృతీయ భావంలో ఉన్న రాహువు మంచి ఫలితాలు ఇస్తాడు. ఆయన ఉపచయ స్థానంలో ఉన్నందువల్ల ఖచ్చితంగా సహజ పాపులు మంచి ఫలితాలు ఇస్తారనేది శాస్త్రం చెప్తోంది. మరి 4వ భావంలో ఉన్న శనిని కంటక శని అంటారు. ఈ కంటక శని ఫలితాలు ఎలా ఉంటాయండి అంటారు కొంతమంది. కానీ నేనేమంటానంటే ఇది శాస్త్రం అంటే మీ యొక్క జన్మజాతకంలో ఏదైనా నెగిటివ్ దశ అంతర్దశలు జరుగుతుంటే
డెఫినెట్గా కొంచెం పట్టించుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ పెద్దగా నెగిటివ్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఒకవేళ గురువు, శుక్రుడు, బుధుడు ఇలాంటి గ్రహాలు మీనరాశిలో వీళ్ళకి ఉండి ఈ శని భగవానుడు వాటి మీద వెళ్తున్నప్పుడు మంచి ఫలితాలే ఇస్తాడు చాలా వరకు. అంటే వాళ్ళకి ఇచ్చే మార్పు, నెగిటివ్ మార్పు కూడా మంచిదే ఉంటుంది. సో ఈ కంటక శని ప్రభావం జనరల్గా వీళ్ళు తప్పించుకునేది మాత్రం జూన్ 2 తర్వాత గురువు ఈ యొక్క శని భగవాన్ని చూస్తాడు తన నవమ దృష్టితో. దానివల్ల ఏంటంటే వీళ్ళకి అక్కడి నుంచి మంచి రిలీఫ్ వస్తుంది. 3వ భావంలో ఉన్న రాహు మాత్రం కొత్తగా వీళ్ళు ఏదో బిజినెస్ చేయడానికి కానీ, కొత్తగా పరిచయాలు పెంచుకొని కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా వీళ్ళకి బీజాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. అయితే ఈ తర్వాత ఆయన అష్టమ భావంలోకి వస్తాడు గురువు జూన్ 2 తర్వాత. అక్కడి నుంచి వీళ్ళు నెగిటివ్ ఫలితాలు ఉంటాయా గురువుకి అని అంటే, ఆయన ఉచ్చ స్థితిలో ఉన్నందువల్ల ఆ నెగిటివ్ ఫలితాలు కూడా మంచి ఫలితాలుగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా నెగిటివ్ జరిగి వీళ్ళకి శుభం జరుగుతుంది. సో అందువల్ల వీళ్ళకి ఆల్మోస్ట్ మంచి ఫలితాలే ఉన్నాయి. కానీ 9వ భావంలో ఉన్న కేతు ఏం చేస్తాడంటే తండ్రి యొక్క ఆరోగ్యాన్ని ఇబ్బంది చేస్తాడు. బాసెస్తో కానీ క్లాషెస్ వస్తే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఈ రిలీజియస్ పరంగా బాగా డీప్గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే కొంతమంది దీక్ష తీసుకోవడం, తర్వాత ఒక మంచి స్పిరిచువల్ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ సంవత్సరం అంటే ఆధ్యాత్మికంగా కొంచెం ఎక్కువగా ఆలోచించడం అనేది ధనుసు రాశి వారికి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ధనుసు రాశికి అంటే ఇంకా మంచి ఫలితాలు ఉన్నా లేదా పాజిటివ్ ఫలితాలు చూడాలన్నా వీళ్ళు నిత్యం జీవితంలో తీసుకోవాల్సిన పరిహారాల్లో మనకి ధనుసు రాశికి అధిపతి గురువు. ఈ గురువు టెంపుల్స్కి, దేవాలయాలకి కారకుడు. జనరల్గా ఈ పెద్ద గురుస్థానంలో ఉన్న వ్యక్తులతో లేదు దేవాలయాల అభివృద్ధికి ఏదో ఒక రూపంలో వీళ్ళు హెల్ప్ చేయడం అనేది వీళ్ళకి నిత్యం జీవితంలో అంటే ఎప్పుడు కూడా మంచిదేగా చెప్తారు. సో వీళ్ళు టీచర్స్, వీళ్ళకి చిన్నప్పుడు స్కూల్స్ టీచర్స్ ఉంటే వాళ్ళని అప్పుడప్పుడు పలకరించడం, దేవాలయంలో ఉన్న లోటుపాట్లు ఏదైనా ఉంటే వాటికి వీళ్ళు హెల్ప్ చేయడం, పూజారులకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని అడిగి మరీ వీళ్ళు హెల్ప్ చేయడం, ఇలాంటివన్నీ మంచి పరిణామాలు. తర్వాత అంటే ఇది అగ్నితత్వ రాశిగా తీసుకున్నారు ధనుసు రాశిని. సో వీని నిత్యం దీపారాధన చేయడం కూడా చాలా చెప్పుకోదగిన పరిహారం. తర్వాత ఒకసారి అరుణాచలం అగ్నిలింగం అన్నారు. సో అందువల్ల వీళ్ళు అరుణాచలం కూడా దర్శించడం అనేది ఈ సంవత్సరంలో చాలా విశేషమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి ఇటువంటి పరిహారాలు పాటించడం ద్వారా మంచి ఫలితాలు ఖచ్చితంగా పొందగలరు. రాజేష్ గారు, అంటే నేను ఇప్పటి వరకు చూసిన రాశులు ప్రతిదానికి జూన్ 2 తర్వాత అని చెప్తున్నారు. అసలు ఏంటి జూన్ 2 తర్వాత, జూన్ ముందు అసలు ఫలితాలు ఏంటంటే నాకు జూన్ 2 తర్వాత అని అంటే పదం ఎందుకంటే ఇంతకుముందే నేను చెప్పినట్టు గోచార ఫలితాలు ముఖ్యంగా ఎక్కువగా బాగా నిర్ణయించేది ఈ 2 గ్రహాలే అన్నమాట, గురువు, శని. ఈ గురువు మారినప్పుడల్లా చాలా మంది దేవాలయ దర్శనం అంటే మనకి పుష్కరాలు కూడా వస్తుంటాయి ఒక రాశిలో నుంచి ఒక రాశిలోకి. ఇప్పుడు ఈ యమునా నదికి పుష్కరాలు వస్తాయి జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు. అంటే విశేషంగా అంత ఇదిగా ప్రామినెన్స్ ఇచ్చారు గురుగ్రహానికి. సో దానివల్ల ఏంటంటే మన గురువు మారడమే చాలా మంది జీవితాలు కొత్త ఆశలు వస్తుంటాయి. శనిదేవుడు మారితే ఏమో ఒక బాధ్యత, ఆయన ఏంటంటే బాధ్యత, బాగా సీరియస్నెస్ లైఫ్లో ఇస్తాడు. ఈయన ఏంటంటే జీవితంలో ఒక హోప్, మనిషికి చనిపోయే వ్యక్తికి కూడా మంచి హోప్ ఇవ్వగల ప్లానెట్. అందువల్ల గురుగ్రహం ఎప్పుడైతే మారుతుందో చూడండి, సింహరాశి వారికి అష్టమ శని నుంచి కూడా కాపాడుతాడు అని చెప్పాను. ఎందుకు? గురువు యొక్క దృష్టి తన మీద పడినందువల్ల. సో అలాగే ఈ గురువు మారడం అనేది జూన్ 2 తర్వాత అన్ని రాసుల వాళ్ళకి చాలా వరకు ప్లేట్ ఎట్లా అంటే మనకి షిఫ్ట్ అయినట్టు లెక్క. సో అంత మంచి గురువు అందులో ఉచ్చ స్థితిలోకి వస్తున్నందువల్ల ఆయన ఫుల్ పవర్ ఉంటాడు అన్నమాట. అయితే అతిచార గ్రహం అని కూడా ఉన్నారు. ఈ సంవత్సరం అతిచారంలో ఉంటున్నాడు. ఆయన 2 రాసుల్లోకి మళ్ళా వెళ్తున్నాడు. అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి, కర్కాటకం నుంచి సింహంలోకి అక్టోబర్ 31 తర్వాత మారుతున్నాడు. ఇట్లా 3 రాశుల్లోకి వెళ్ళడం కూడా ఇదే సంవత్సరం అనమాట. అందువల్ల ఈ సంవత్సరం చాలా విశేషంగా చూస్తున్నారు అందరూ ఎలా ఉంటాయి ఫలితాలు ఇవి మానవాళి జీవితంలో అని. చాలా వరకు ప్రమాదాలు ఉన్నాయి అన్నా కూడా గురువు ఉచ్చ స్థితిలో ఉన్నందువల్ల చాలా వరకు నివారిస్తారు. రాజేష్ గారు, మకరం వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉందంటారు? మకర రాశి వారికి మనకి 6వ ఇంట్లో గురు భగవానుడు ఉన్నాడు. ఆయన 7వ భావంలోకి జూన్ 2 తర్వాత వస్తాడు. అగైన్ మీకు మకర రాశి వారికి జూన్ 2 తర్వాత బ్రహ్మాండంగా మంచి ప్లేస్లోకి వస్తున్నాడు. 3వ భావంలో శని మంచి ఫలితాలు ఇస్తాడు. 3వ భావంలో ఇస్తాడు. ప్లస్ ఇంకా మంచి ఫలితాలు వచ్చేది జూన్ 2 తర్వాత గురువు యొక్క దృష్టి శని భగవానుడు ఉన్నందువల్ల వీళ్ళకి ఈ రాశి వారికి ఈ సంవత్సరం మంచి కొత్త ఉత్సాహం వస్తుంది. డెఫినెట్గా వాళ్ళు ప్రమోషన్స్ పొందడము లేదా వ్యాపారంలో మంచి లాభాలు చూడడము, ఎటువంటి వాళ్ళకైనా కూడా మకర రాశి వారికి జూన్ 2 తర్వాత చాలా మంచి ఫలితాలు చూడబోతున్నారు. అయితే వీళ్ళకి 2వ ఇంట్లో రాహు సంచారం, అష్టమంలో కేతు సంచారం,
ఇదేం చేస్తుంది అంటే వీళ్ళ యొక్క అత్తగారి ఇంట్లో కానీ లేదా మామగారి ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉన్నందువల్ల దాన్ని కొంచెం వీళ్ళు కవర్ చేయాలి అంటే ఎందుకంటే వాళ్ళ యొక్క విషయంలో వీళ్ళు కొంత హెల్ప్ చేయాలి నిస్వార్థంగా. సో రెండవ భావంలో రాహు ఏం చేస్తాడంటే అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు డబ్బులు ఒకరికి ఇచ్చి మోసపోవడం అనేది కూడా ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలో జాగ్రత్తలు ఉండాలి. సో కొత్తగా నిర్ణయాలు తీసుకునే ముందు నలుగురు సలహాలు తీసుకొని వీళ్ళు వ్యాపారాలు స్టార్ట్ చేయాలి. అది కూడా చెప్పదగిన సలహా మకర రాశి వారికి. మకర రాశి వారికి జనరల్గా ఏంటంటే జీవితంలో ఒక మంచి పట్టుదల ఉంటుంది. మకరం అంటేనే మసులు కూడా సింబల్గా తీసుకున్నారు. ఏదైనా పట్టిన పట్టు ఖచ్చితంగా సాధిస్తారు. సో వీళ్ళు ఈ సంవత్సరం అది ఆ దిశగా వీళ్ళు మంచి విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. మకర రాశికి ఇక మంచి ఫలితాలు రావాలి అంటే ఈ రాహుకేతువులకి శాంతి చేసుకోవాల్సి ఉంటుంది. అంటే శనివారం రోజు కాళహస్తి దర్శనం, తర్వాత ఈ రాహు నెగిటివ్ ఫలితాలు ఇవ్వకుండా జూన్ 2 వరకు మిథున రాశిలో ఉన్న గురువు చూస్తున్నందువల్ల అంతవరకు నెగిటివ్ ఏముండదు. ఆఫ్టర్ దట్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి రాహు ఇవ్వలేని పరిస్థితి అనమాట. అయితే ఎప్పుడైనా కూడా ఈ రాహు రెండో ఇంట్లో ఉన్నప్పుడు జనరల్గా వీళ్ళు ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. డైట్ కంట్రోల్లో ఉండాలి. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సరే, మకర రాశికి అధిపతి అయిన శని భగవానుని మనం ఏ విధంగా మనం బలపరుచుకుంటే అప్పుడు వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. మరి శని భగవానుడు బలపరుచుకోవాలంటే శని భగవాన్ ఏం చెప్పారు అని అంటే వీళ్ళు ఫస్ట్ బేసిక్ ఏంటంటే 4th గ్రేడ్ ఎంప్లాయీస్ అంటారు కొంతమంది. అంటే మున్సిపల్ వర్కర్స్, స్వీపర్స్, ఇంట్లో మన ఇంట్లో అయితే టాయిలెట్స్, తర్వాత ఈ యొక్క గవర్నమెంట్ ఆఫీసులో 4th గ్రేడ్ ఎంప్లాయీస్ అంటుంటాం కదా. సో వాళ్ళందరికీ హెల్ప్ ఏదో ఒక రూపంలో చేయడం. దేవాలయాల్లో స్వీపర్స్ ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయడం. సో తర్వాత మన ఇంట్లో మరమ్మతులు ఎప్పటి నుంచో ఆపేసి ఉంటే అవి కరెక్ట్గా చేపించుకోవడం. ఏది ఈ యొక్క బాత్రూమ్, టాయిలెట్స్ ఇవి ఉంటాయి కదా. సో ఈ పైప్ లైన్స్ ఏమైనా లీకేజెస్ ఉంటే కరెక్ట్గా చేపించుకోవడం. ఇవన్నీ కూడా శనిదేవుని యొక్క నెగిటివ్ రిజల్ట్స్ నుంచి కాపాడుతాయి. సో ఆల్మోస్ట్ అంటే హ్యాండిక్యాప్డ్ పీపుల్, వయోవృద్ధులు వీళ్ళందరూ కూడా శని భగవానుడి యొక్క దీంట్లోకే వస్తారు. సో వీళ్ళందరికీ శనివారం పూట ఏదో ఒక రూపంలో సేవ చేయడం. అంటే కొంతమందికి వృద్ధాశ్రమంకి వెళ్ళి వాళ్ళకి ఏదైనా కావాల్సిన హెల్ప్ చేయడం. సో కొంతమంది హ్యాండిక్యాప్డ్ పీపుల్కి అన్నదానం అవి చేస్తుంటారు. ఇవన్నీ కూడా మకర రాశి వారికి చాలా మంచి హెల్ప్ చేస్తాయి ఈ సంవత్సరం. ఈ సంవత్సరమే కాదు, వాళ్ళకి జీవితంలో వాళ్ళు ఎప్పుడైనా కూడా బాగుండాలన్నా కూడా ఈ ఖచ్చితంగా పరిహారాలు పాటిస్తే చాలా మంచిది. రాజేష్ గారు, కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంది? కుంభరాశి వారికి గురువు పంచమంలో ఉండడం చాలా మంచి అదృష్టంగా చెప్పొచ్చు. రాశిలోనే వీళ్ళకి రాహు యొక్క ప్రభావం ఉంది. రెండవ భావంలో శని సంచరిస్తున్నాడు, ఏలినాటి శనిగా పరిణమిస్తుంది. ఈ ఏలినాటి శని నుంచి మాత్రం వీళ్ళు జూన్ 2 తర్వాత గురువు యొక్క నవమ దృష్టి వల్ల బయటపడే అవకాశం ఉంది. రాహు లగ్నంలో ఉన్నందువల్ల కొత్త ఆశలు, ఒక్కోసారి వీళ్ళు ఏంటంటే ట్రేడింగ్ ఇటువంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకోవడం, తర్వాత వీళ్ళు సరైన అనుభవం లేకుండా పెట్టినందువల్ల ఇబ్బందులు పడడం. ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ అనే పాయింట్ మాత్రం వీళ్ళు సలహా తీసుకునే చేయాలి. డెఫినెట్గా వీళ్ళు ఆశపడతారు. ఎందుకంటే చంద్రుడి మీదకి రాహు వచ్చినప్పుడు మనిషి ఖచ్చితంగా అత్యాశకు పోతాడు. రాహు అంటేనే అత్యాశకు కారకుడు. సో అందువల్ల వీళ్ళు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి గురువు మాత్రం పంచమంలో ఉన్న గురువు ఈ రాహుని కంట్రోల్ చేస్తాడు జూన్ 2 వరకు. జూన్ తర్వాత వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మనకి కేతు సప్తమంలో ఉన్నందువల్ల భార్య యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. పార్ట్నర్షిప్స్లో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఈ ఫలితాల నుంచి బాగుండాలి అని అంటే కేతువుకి అధినాయకుడు వినాయకుడిని పూజించడం, ఆదివారం రోజు మనకి ఉలవలు దానం చేయడం ఆదివారం, ఇవి ఖచ్చితంగా చెప్పదగిన పరిహారాలు. ఇంతకుముందు నేను మకర రాశికి ఎలాగైతే చెప్పానో కుంభరాశికి అధిపతి కూడా శని భగవానుడే. సో ఆయనకి చెప్పిన పరిహారాలే వీళ్ళకి మనకి వర్తించుకోవచ్చు. నెక్స్ట్ మీనం రాశి వాళ్ళకి. మీన రాశి వారికి జన్మంలోనే శని సంచరిస్తున్నాడు. మీకు 4వ ఇంట్లో గురు భగవానుడు, 12వ ఇంట్లో రాహు భగవానుడు, కేతు వచ్చి మనకి 6వ ఇంట్లో ఉన్నాడు. సో కేతు 6వ ఇంట్లో మంచి ఫలితాలు ఇస్తాడు, ఇది చెప్పిన విషయమే. రాహు 12వ ఇంట్లో ఉండడం అనేది నెగిటివ్ ఇస్తుంది జనరల్గా. కాకపోతే గురువు యొక్క దృష్టి ఉన్నందువల్ల జూన్ 2 వరకు ఆ నెగిటివ్ ఫలితాలు ఉండవు. మీకు జూన్ నుంచి గురువు ఉచ్చ స్థితిలోకి వచ్చి మీ రాశిని చూస్తాడు, మీన రాశి వారిని. అందువల్ల అక్కడ జన్మశని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ కూడా తగ్గిపోతుంది. సో వీళ్ళు ఎక్కువగా ఈ సంవత్సరం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని అంటే హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. డెఫినెట్గా హెల్త్ మీద. రాహు మాత్రం 12వ ఇంట్లో ఉన్నప్పుడు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడం, ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ రావడం, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం వీళ్ళకి మంచిదండి, శనివారం పూట చేపించుకోవడం. ఈ మీనరాశి వారికి ఎప్పుడు కూడా జీవితంలో అన్నదానం
దానాలు అనేవి చాలా బాగా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీళ్ళ జీవితాలు బాగుండాలి అని అంటే గుడిలో దానం అనేది 100% చేస్తూ ఉండాలి. అది గురువారం పూట అయితే ఇంకా మంచిది. ఇది దానాలు అనేవి ఏమేమి చేయాలి అనే పాయింట్లు ఇంతకుముందే శని భగవానుడికి చెప్పాను లిస్టు. అది మీరు ఒకసారి రెఫర్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే రాజేష్ గారు, నిజంగా ప్రతి ఒక్క రాశి గురించి చాలా చక్కగా వాటి పరిహారాల గురించి వివరించారు. నిజంగా మీకు మా N3 టీవీ ప్రేక్షకుల తరపు నుంచి మీకు ధన్యవాదాలు. నమస్కారం. సో చూసారు కదా, ప్రతి ఒక్క రాశి గురించి కూడా ఎంతో చక్కగా వివరించారు రాజేష్ గారు. సో ప్రతి ఒక్క రాశి వాళ్ళు కూడా వాళ్ళ పరిహారాలు చక్కగా చేసుకొని ఈ సంవత్సరం సంతోషంగా గడపాలని N3 టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇది ఇవాల్టి ప్రోగ్రాం. మరో కొత్త ప్రోగ్రాంతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.